యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని నేటి దినపు వాక్య ధ్యానాంశంగా చదువుకుందాం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ దేవుని యొక్క వాక్యం నడి దినాన మనందరికీ కూడా సెలవిస్తూ ఉంది. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అనేటువంటి మాట దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పక్కన వారితో చెప్పండి, ఇదే త్రోవ, దీనిలో నడువు అని చెప్పండి. చెప్పారా? ఏం చెప్పారు? ఇదే త్రోవ, దీనిలో నడువుడి. మంచిది. ఇప్పుడు మనం దేనిలో నడవాలి? ఎందుకంటే మీ ప్రక్కన వారు మీతో చెప్పారు కదా, ఇదే త్రోవ, దీనిలో నడువు అని మీకు చెప్పారు. మీరు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు మీకు చెప్పారు. అయితే కొన్ని సందర్భాల్లో పిల్లరా, మనం కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకి త్రోవలు తెలియకపోతే, అడ్రస్ తెలియకపోతే మనకు చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడంటే అన్నీ జీపీఎస్లు. మరి అప్పట్లో అడుక్కుంటూ పోవడమే కదండి. సగం దూరం వెళ్ళడం, అడగడం. ఒక్కొక్కడు ఉంటాడు తలతిగ్గా చెప్తుంటాడు అడ్రస్. కొంతమందికి అడ్రస్ చెప్పడం రాదు. అక్కడుండే ఏం చేస్తాడంటే, ఫ్రంట్కి వెళ్ళండి, లెఫ్ట్ తిరగండి, లెఫ్ట్ తిరిగినంటే అక్కడ ఒక హౌస్ ఉంటుంది, అక్కడి నుంచి మళ్ళీ రైట్ తిరగండి, అక్కడ ఒక టర్నింగ్ ఉంటుంది, అక్కడ యూటర్న్ కొట్టి అక్కడ ఒక కిరణా కొట్టు ఉంటుంది, ఆ పక్కన చిన్న సొంత ఉంటుంది, ఆ పక్క నుంచి అలా వెళ్ళిపోతుంది తిన్నంగా. అదే మీరు అడిగింది అంటాడు. ఒకసారి అంత ఇనేసి మళ్ళీ మొదటి కొత్త ఏటో తెలియదు అనమాట. కొంతమంది అడ్రస్లు చెప్తారు కానీ సరిగా చెప్పరు. మరికొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. ఎలాగనంటే, మనం అడిగింది మనకి దూరంగా ఉన్నప్పటికీ వాళ్ళు కొంతవరకు చెప్పి అక్కడి వరకు అర్థమైందండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎవరినొకరిని అడగండి, వాళ్ళు మీకు డైరెక్ట్గా రూటు చూపిస్తారు. మొదట అక్కడ దాకా వెళ్ళండి, అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎవరినైనా అడగండి. కొంతమంది అడ్రస్ అర్థవంతంగా చెప్తారు, మరికొంతమంది డెప్ మీద కొట్టాలనిపిస్తుంది, అలా చెప్తూ ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును గాక. గమనించండి పిల్లారా, కొన్ని సందర్భాల్లో మనుషులు మనకు సరిగా త్రోవలను చెప్పలేకపోవచ్చు. జీపీఎస్లు కూడా నమ్మడానికి వీల్లేదు. ఏమండి, నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, ఒకసారి గుంటూరు షార్ట్ కట్ అడిగితే నన్ను ఈ రూట్ మ్యాప్ గేదెల పాక దగ్గర తీసుకుపోయింది. అది గుంటూరా? ఏమంటే గుంటూరు షార్ట్ కట్ అని కొట్టాను, కారులో కొడితే మొత్తానికి అది అటు తిప్పి ఇటు తిప్పి విజయవాడని సైడ్ చేసింది. ఎలా తీసుకెళ్ళిపోయిందో తీసుకెళ్ళింది. కరెక్ట్గానే కొట్టాను నేను, కానీ అది కూడా నా త్రోవను ఏం చేసింది, ప్రక్కదారి పట్టించేసింది. కొన్ని సందర్భాల్లో పిల్లరా, నెట్వర్క్లు కూడా మనల్ని ఏం చేస్తాయి, త్రోవను తప్పించేస్తూ ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటి దినాల్లో అనేక మంది యవనస్తులు త్రొట్టిల్లు పోవడం గల కారణం ఏంటంటే, ఈ యొక్క సోషల్ మీడియా కూడా కొంత ప్రభావితం చేస్తూ ఉంది. చాలామంది యవనస్తుల్ని, అనేకులను ప్రభావితం చేసి వారిని ఏదో ఒక రకంగా వారి త్రోవలను ఏం చేస్తూ ఉంది, చెడగొడతా ఉంది. వారు త్రోవలను తప్పించేస్తూ ఉంది. భక్తి త్రోవలలో, చక్కని త్రోవలో వారు వెళుతూ ప్రభువును వారు మహిమపరిచేటువంటి స్థితిలో నుండి వారిని అనర్హులుగా, ఒక రకంగా చెప్పాలంటే పనికి మాలిన ఆ పరిస్థితుల్లోనికి వారిని కొన్ని త్రోవలు తీసుకువెళ్ళిపోతూ ఉన్నాయి. నేటి దినాన దేవుని యొక్క సేవకుని తెలియజేస్తూ ఉన్నాను, మనము ఏ త్రోవలో నడిస్తే అది మనకు అర్థమైతే, ఏ త్రోవలో నడిస్తే మనం దీవించబడతామో అది మనకు అర్థమైతే ఖచ్చితంగా మన బ్రతుకులు, మన జీవితాలు ఎంతో ధన్యకరంగా ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఏ త్రోవలో నడవాలో మొదట మనకి తెలియకపోతే కనుక ఖచ్చితంగా జీవితాల్లో త్రోవ తప్పిపోయేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఈ నేటి దినం ఈ మాట్లాడుతున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి దేవుని త్రోవలు ఎలాంటివి, లేకపోతే మనం ఎలాంటి త్రోవలో నడవాలి అనేటువంటి పరిస్థితులు మన నేటి దినాన కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. అయితే కొంతమంది దేవుని త్రోవలు విడిచిపెట్టేసి వారు ఎలాంటి త్రోవలో నడిచి వెళుతూ ఉన్నారు అనేది మనం ఒకసారి ఆలోచన చేద్దాం. కొంతమంది దేవుని త్రోవలు వదిలేసి ఎలాంటి త్రోవలో వారు ముందుకు వెళ్తున్నారు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వచనంలో ఒక చక్కని మాట మనకు కనిపిస్తుంది. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 8వ వచనం.
శాంతవర్తనమును వారు ఎరుగరు, వారి నడవడిలో న్యాయము కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకొనుచున్నారు, వాటిలో నడిచివాడెవడును శాంతి నొందడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేటి దినాల్లో ప్రజల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, దేవుని త్రోవలు బయలుపరచబడుతున్నప్పటికీ దేవుని యొక్క వాక్యము ద్వారా మనం ఎలాంటి త్రోవలో మనం నడవాలి అనేది బోధించబడుతున్నప్పటికీ అనేక మంది నేటి దినాల్లో ఎలాంటి త్రోవలో వారు ముందుకు వెళ్తున్నారని అంటే, వంకర త్రోవలను కల్పించుకుని నేటి దినాల్లో ఆ త్రోవల్లో చాలామంది ఏం చేస్తున్నారట, ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. చూడండి, ఎక్కువగా టర్నింగ్స్ ఉన్న చోట ఏం జరుగుతాయి, యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. ఏమండి, వంకర త్రోవల్లో ప్రయాణము అంత ఈజీగా సాగదు. వంకర త్రోవలలో ప్రయాణం చేయాలంటే ఒకంత కష్టమే. వంకర త్రోవల్లో ప్రయాణం చేసి ఎంతవరకు క్షేమంగా వెళ్ళగలుగుతామో ఎవరము చెప్పలేమండి. గమనించండి పిల్లరా, మన ఆత్మీయ జీవితాల్లో వంకర త్రోవలను మనం విడిచిపెట్టి, అవి ఎవరు కల్పించుకున్నాయనంటే నేటి దినాల్లో వంకర త్రోవలు మనుషులే కల్పించుకున్నారు. ఏమండి, ఎవరికి వారే నిజమైనటువంటి త్రోవలను విడిచిపెట్టి మన దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ సరళమైన త్రోవలు విడిచిపెట్టి నేటి దినాల్లో అనేక మంది వంకరి త్రోవలు కల్పించుకుని ఈరోజు అడ్డదిడ్డంగా ఎలా పడితే అలా జీవిస్తూ దేవుని నామానికి అవమానాన్ని కలిగించేటువంటి పరిస్థితులు నేటి దినాల్లో చాలామంది ఉండటం బాధాకరమైన పరిస్థితి. ఈ మాటలు వింటూ ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, మనమందరూ కూడా వంకరు త్రోవలను మనము విడిచిపెట్టాలి. ఈరోజు నాలో వంకర త్రోవలు ఉన్నాయని ఎలా చెప్పగలనంటే, కొంతమంది వంకరు చూపులు, మరికొంతమందికి వంకరి మాటలు, మరికొంతమందిలో పిల్లరా ఆ వంకరి జీవితం అనేది కనిపిస్తూ ఉంటుంది. వీరిని ఏది అడిగినా సమాధానం సరిగా వాళ్ళు ఎవరాల్లో. కొన్ని సందర్భాల్లో చూడండి, మనం కొంతమందిని పిలిచి ఏదో చెప్తేమంటే ఆడు అల్లాడిపోతుంటాడు కదా, వీడు చాలా వంకరోడు అంటూ ఉంటాం మనం. ఒరే వెళ్ళరా అని అంటాం, ఆడు ఇటు రాడు, మన మాట ఆలకించి మన దగ్గర రాడు, ఆడు అలా పోతున్నాడు అనుకోండి, వీడికి చాలా వంకరి, తోకొకటే తక్కువ అంటూ ఉంటాం మనం ఒక రకరకాలుగా. ఏమంటే అలా మాట వినని వాడిని ఏమంటాం మనం, వంకరోడు అని అంటూ ఉంటాం. మరికొంతమంది పిల్లరా వంకరి చూపులు. నేటి ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన ఆత్మీయ జీవితంలో సరళత అనేది కనిపించట్లేదు. అంతా కూడా వంకర టింకర్గా ఏమండి ఈరోజు ఆ జీవితం అనేది ముందుకు కొనసాగుతూ ఉంది. దేవుడు మనందరితో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితాల్లో దేవునికి ఆయాసకరమైనవి ఏవైతే ఉన్నాయో అవే వంకరి క్రియలు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు 10 సార్లు మాట్లాడుతున్నప్పటికీ లోబడని పరిస్థితి ఏదైతే ఉందో అదే వంకరి జీవితం అండి. దేవుని యొక్క మాటకు అవిధేయత కనపరచడమే వంకరి జీవితాన్ని జీవించడం. ఈనాటి దీని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడు, బహుశా ఈ వంకరి తత్వాన్ని బట్టే, ఈ వంకరిగా ఆలోచించడాన్ని బట్టే, ఈ వంకరిగా చూడడాన్ని బట్టే, వంకరి మాటలు మాట్లాడడాన్ని బట్టే నీ వంకరి బుద్ధే కొన్ని సందర్భాల్లో నీ ఆశీర్వాదాలను ఏం చేస్తున్నావు తెలుసా, అడ్డుకుంటా ఉంది. నువ్వు పొలోమంటూ ప్రార్థన చేస్తున్నావు, దేవా నాకు దీవెన దయచే, ఈ ఒక్క సమస్య నుండి బయటపడే నాయన, నా బిడ్డల జీవితంలో ఒక కార్యం చేయతండి, పిల్లల వివాహాల్లో కార్యం చేయ ప్రభువా, ఈ యొక్క రుణ సమస్య విడుదల దయచే ప్రభా. ఎన్నో సమస్యలు ఒక్కొక్క ప్రార్థనా సమయంలో దేవుని ఎదుట పెట్టి దేవుని నుండి నువ్వు సహాయం పొందాలని చూస్తున్నావు, కానీ నీ యొక్క వంకరి త్రోవలు నీ ఆశీర్వాదాలను ఏం చేస్తానే నీ దాకా రానివ్వకుండా వాటిని అడ్డుకుంటా ఉన్నాయి. ఈనాటి దీన్ని మేము మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి వంకర త్రోవలు అనేవి మనకంత దీవెనకరం కాదు. ఈ వంకర త్రోవలలో ఎంతకాలం మనం ముందుకు ప్రయాణం చేయగలుగుతామో తెలియదు, ఎప్పుడు మనం హఠాత్తుగా నాశనం అయిపోతామో తెలియదు. ఈరోజు నీ వంకరి ఆలోచనలు సరిచేయబడాలని దేవునికి సేవకు నేను తెలియజేస్తూ ఉన్నాను. నువ్వులా ఆలోచించు. ఈ మధ్యకాలంలో నీ ఆలోచన విధానం, నీవు ఆలోచించేటువంటి స్వభావము అనేది దేవునికి ఇష్టకరంగా లేదు. నీ జీవితము ఒక ప్రక్క వాక్యము చదువుతున్నప్పటికీ, ప్రార్థన చేస్తున్నప్పటికీ ఎందుకో ఎక్కడో ఒక చోట ఈ వంకరి తత్వం, వంకరి జీవితం అనేది నిన్ను వెంటాడుతూనే ఉంది.
చక్కని జీవితం కలిగిన వారిగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. రిబ్కా కోసం బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది. ఏంటి చెప్పండి? ఏమండి? రిబ్కా ఆమె కొరకు బైబిల్ చెప్పిన చక్కని స్టేట్మెంట్ ఏంటంటే, ఆమె ఇది ఏమీ ఐఏఎస్ ఐపీఎస్ క్వశ్చన్ కాదు, మీరంతా ఏమండి అదా కాదా అని ఆలోచించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చక్కన చెప్పొచ్చు, ఆమె మిక్కిలి చక్కనిది. రిబ్కా జీవితాన్ని చూస్తే వంకర కనబడదు, మనకి వంకరతత్వం కనబడదు. అందుకే ఆమెకి ఇచ్చిన బిరుదు ఏంటంటే ఆమె మిక్కిలి చక్కనిది. ఎందుకనంటే రిబ్కా యొక్క త్రోవలు ఎలా ఉన్నాయి? చక్కగా ఉన్నాయట, సరళంగా ఉన్నాయట, చక్కగా తిన్నగా ఉన్నాయి. నేటి దినాన్ని మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితాన్ని కూడా దేవుడు దీవించనై ఉన్నాడు, ఆశీర్వదించడానికి ఆయన సిద్ధ మనసు కలిగిన వాడిగా ఉన్నాడు. మన బాధ్యత ఏంటంటే మన వంకర త్రోవలన్నీ ప్రభు సన్నిధిలో పెట్టి, అయ్యా వీటిని సరళం చేయ ప్రభు అని దేవుని అడిగితే నీ త్రోవలను దేవుడు సరళం చేయబోతా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు నీవు సరి చేయబడితే అప్పుడే నీ జీవితంలో నేరుగా ఆశీర్వాదం నీ దాకా వచ్చేస్తాయి. నువ్వెప్పుడు సరి చేయబడితే నీ ఆలోచనలు కానీ, మాటలు కానీ, స్వభావం కానీ, నీ తత్వాన్ని కానీ నువ్వెప్పుడు సరి చేసుకుంటే, దాన్ని నువ్వెప్పుడు సరళం చేసుకుంటే అప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలు నీవు అనుకున్న సమయంలో నీ ఒళ్ళోకి వచ్చి పడతాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. లోపం ఎక్కడ అని అంటే మన వంకరి జీవితంలో. అదే ఈరోజు మనకు అన్నిటికీ కుతుబండగ అడ్డుగా నిలవబడి ఏది కూడా నీ దాకా రానివ్వట్లే. నువ్వు విశ్వాసంతో ఉంటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, కానీ ఎక్కడో కొన్ని విషయాల్లో నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సినవి ఉన్నాయన్నమాట. ఈ మాట్లాడుతున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు శాంతిని ఇవ్వాలి అంటే మన జీవితంలో ఉన్నటువంటి ఆ వంకరి స్వభావాల్ని మనము తీసివేసుకోవాలి. ఏమండి, వంకరి త్రోవలను కల్పించుకుని వాటిలో నడిచేవారెవరూ కూడా శాంతిని పొందరు అని మన వాక్యంలో చూస్తాం. నేటి దినాల్లో కుటుంబంలో శాంతి సమాధానాలు కరువైపోతున్నాయనంటే బహుశా వారి జీవితంలో ఆ వంకర తత్వమేమో. నీ కుటుంబంలో కూడా కొంతకాలంగా శాంతి సమాధానము అనేది కరువైపోవడం గల కారణం, ప్రశాంతంగా నీ భర్త నువ్వు కూర్చున్నటువంటి దాఖలాలు కనిపించలే ఈ మధ్యకాలంలో. ప్రశాంతంగా పిల్లలతో చక్కగా కడుపు నిండా తినేటువంటి సందర్భాలు కనిపించట్లే. అయితే ఒకరు ముందు తినడు, లేదంటే మరొకరు తర్వాత, ఏదో ఒక రకంగా అటు ఇటు అన్నట్టుగానే ఉంది మన పరిస్థితి. శాంతి సమాధానం అని అంటే బహుశా మన కుటుంబంలో వాటికి అంత అవకాశం లేదు అన్నట్లుగా మన పరిస్థితులు ఉన్నాయి. కారణం ఏంటో తెలుసా? ఎందుకు శాంతి సమాధానము నీకు దూరముగా ఉంది అని అంటే మార్గం ఇంకా సరళం చేయవల్లే. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, రైల్వే స్టేషన్స్లో కొన్ని సందర్భాల్లో మనం ట్రైన్ ఎక్కిన తర్వాత ఆ ఊరికి బయటే ఈడు ఆపేస్తుంటాడు, అవునా? అక్కడికి వెళ్ళి ఆ లోకో పైలట్ని, ఏ సార్ ఎందుకు ఆపారని అంటాడు. ఏమంటాడు? ఇంకా నాకు స్టేషన్స్ నుండి సిగ్నల్ రాలే, బహుశా ఇంకా ఆ ప్లాట్ఫామ్ మీద ఏదో ఒక ట్రైను ఉండుంటుంది, అది కొంచెం లైన్ క్లియర్ అయితే నేను వెళ్తాను అని అంటాడు. ఒకానొక సందర్భంలో నేను కూడా కేరళ నుంచి ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కి రాజమండ్రి వస్తూ ఉన్నప్పుడు, రాజమండ్రి వచ్చిన తర్వాత ఇంకా దింపుతలేదు, రాజమండ్రి అంతా కనబడుతుందో ఇంకా దిగుతలే. ఎంతసేపు అయినా అక్కడికక్కడికే తిరుగుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే రన్వే మీద మరొక ఫ్లైటు ఉందన్నమాట, అది టేక్ ఆఫ్ అవ్వకుండా అది అలా ఉంది. దానికోసం వీడు త్వరగా వచ్చేసి ఇక ఏం చేయాలో తెలియక అక్కడికక్కడికే ఓసారి గోదావరి బ్రిడ్జ్ కనిపించదు, మరొకసారి మళ్ళీ కొంతమూరు కనిపించదు. అంత కిందకి దింపేసి అన్నీ కనిపించేటట్టుగానే తిప్పి ఎప్పుడుకో దింపాడండి. దేవుని స్తోత్రం కలుగును గాక. కింద నుంచి డాడీ అమ్మ వీళ్ళందరూ కూడా చూస్తున్నారట, ఇదే తిరుగుతుంది కానీ ఇంకా దిగదు. కారణం ఏంటంటే త్రోవ ఇంకా లైన్ క్లియర్ అవ్వలే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదము కూడా అంతే. ఆశీర్వాదం దేవుని చేతిలోనే ఉండిపోదండి. ఆయన అది వదిలేస్తాడు, ఆశీర్వాదాన్ని వదిలేస్తాడు ఎప్పుడు కూడా. నువ్వు అడిగిన వెంటనే ఆయన ఇచ్చే మనసు కలిగిన వాడే, ఆయన వెంటనే నీకు ఇస్తాడు నువ్వు అడగగానే. కానీ అది నీ దాకా ఎందుకు రాదనంటే ఆశీర్వాదానికి త్రోవలు ఏం చేయబడాలి? సరళం చేయబడాలి. ఆశీర్వాదం రావాలనంటే వంకర టింకరగా నీవు బ్రతుకుంటే, వంకరి జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే ఆశీర్వాదం నీవు అనుకున్నట్టుగా అంత సునాయసిగా నీ దగ్గరికి
రాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. గమనించండి, కాబట్టి మనము మేలులు పొందాలన్నా, శాంతి సమాధానంతో నింపబడాలన్నా మనము వంకరి త్రోవలను ఏం చేసుకోవాలి? మనము సరళము చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ వంకర త్రోవలు ఎప్పుడు సరళము చేయబడతాయో అప్పుడు మనము దీవెన పొందడానికి అవకాశం ఉంటుంది.